అల్లు అర్జున్ గారు ఉంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. పెద్ద హీరో ఇంకా. ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. కింగ్డమ్ అనే పెట్టిన పేర్లోనే కొంచెం ఇబ్బందిగా ఉంది. కాకపోతే చాలా మంది చదువుకున్న వాళ్ళకి తప్ప ఇక్కడ టీ షాప్ వాళ్ళని అడిగాను కింగ్డమ్ ఏంటంటే అంటే అర్థం అని చెప్పి అడుగుతున్నారు. హాయ్ బ్రో. మరి కింగ్డమ్ ట్రైలర్ వచ్చింది ఎలా అనిపిస్తుంది? బ్రో చాలా బాగుంది బ్రో. చూశాను. చాలా అంటే చాలా బాగుంది బ్రో. ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, స్టైల్ మటుకు చాలా లుక్ అయితే చాలా మారింది. చాలా బాగా నచ్చింది నాకైతే. హీరోయిన్ అయితే క్యాక్ ఉంది బ్రో. అన్నకు బో సెట్ అయితే ఆ హీరోయిన్ వల్లైనా హిట్ కావాలని కొడుతున్నా. హిట్ కావాలని కాదు, కొత్తది హిట్టే ఇంక ఇది. ట్రైలర్ లో మీకేం నచ్చింది బ్రో? ట్రైలర్ లో నాకు అన్న స్టైల్ నచ్చింది. కొత్త లుక్ లో వచ్చింది. కొత్త లుక్ నచ్చింది నాకు. చాలా బాగుంది బ్రో. సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే ఫిదా బ్రో. సాంగ్ హైలైట్ బ్రో. అన్నదమ్ముల గురించి సాంగ్ బాగా నచ్చింది నాకు. సాంగ్ అయితే ఎమోషన్ ఏదో తిప్పిస్తాను అది ఆ సాంగ్ ఎప్పుడల్లా. అట్లుంది సాంగ్ మటుకు చాలా బాగుంది. ఈ మధ్యన రీసెంట్ టైమ్స్ లో వచ్చిన సినిమాల్లో ఇదే రిలేషన్షిప్ అంటే అన్న చెల్లెళ్ళ రిలేషన్షిప్ లేకపోతే అక్క తమ్ముడు రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు కొన్ని సినిమాల్లో. మరి ఈసారి బ్రదర్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ తో వస్తున్నారు, వర్కౌట్ అవుతుంది బ్రో? ఖచ్చితంగా అవుద్ది బ్రో. ఎందుకంటే చాలా లేవు కదా అన్నదమ్ములు. ఈ మటుకు ఖచ్చితంగా అయింది బ్రో. హిట్ పక్కా హిట్ అయింది. అంటే మనం రేసుపురం ఆ టైం లో చూసాం. నిజమే. రిలేషన్షిప్ మరి ఇది మళ్ళీ ఆ టైం తర్వాత మళ్ళీ వస్తుంది బ్రో. చాలా రోజుల తర్వాత వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. చాలా చాలా బాగుంది. హిట్ పక్కా. అన్న స్టైల్ చూశారు కదా, స్టైల్ ఎట్టుందో అంతే బ్రో. సినిమాలో అల్లు అర్జున్ గారు క్యామియో రోల్ చేయబోతున్నారు, చేశారు అని చెప్పి కొన్ని రూమర్స్. ఏమో బ్రో, మనకే తెలియదు. లాస్ట్ లో ఒక షాట్ లో మాస్క్ పెట్టుకొని ఒక పెద్ద హీరో ఉన్నారు అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. నేనైతే చూడలేదు. ఒకవేళ అల్లు అర్జున్ గారు సినిమాలో ఉంటే ఎలా ఉంటది బ్రో? అల్లు అర్జున్ గారు ఉంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. పెద్ద హీరో ఇంకా చాలా బాగుంటది. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పెద్ద హీరో ఉంటానంటే ఇంకా మనం మాట్లాడకూడదు బ్రో. హిట్ పక్కా. సో మరి ఈవెంట్ లో ఒక డైలాగ్ కొట్టారు పుష్ప 2 నుంచి. చూసి మరి అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్? కాన్ఫిడెన్సే బ్రో. ఎందుకంటే హిట్ కొడుతుందనే కదా చెప్పాడు. అందుకు బ్రో. హిట్ కొడితే చాలా టాప్ కొడుతుంది బ్రో. హిట్ పక్కా హిట్ కాబట్టే కదా చెప్పాడు. హీరోయిన్ కూడా చాలా బాగుంది కదా ఇంకా ఆ సాంగ్స్ అని. లేదు బ్రో, ఇద్దరికి అన్న అలాంటోడు అన్న బాగుంటాడు కాబట్టి హీరోయిన్ కూడా చాలా బాగుంది అన్నకు. కరెక్ట్ జోరి బ్రో. అర్జున్ రెడ్డిలో ఆట ఆడిచ్చాడు కదా, అందుకు ఇప్పుడు కూడా ఆట ఆడిస్తాడు. ఇద్దరు కోసం పోతాం బ్రో. మరి కింగ్డమ్ నుంచి ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. ఏం నచ్చింది ట్రైలర్? ట్రైలర్ ఏంటంటే కొంచెం కొత్తగా ట్రై చేసిండు. అందులో ఏంటంటే సత్యదేవ్ కూడా ఉన్నాడు కానీ ఆ ట్రైలర్ లో చూపించలే ఆయన ఎక్కువని. ఆయన కూడా ఒక పెద్ద హీరో. ఆయన కూడా కొంచెం ఎలివేషన్ ఇస్తుంటే బాగుండాల్సింది. సో మరి బ్రదర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటారు, ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాల్లో సిస్టర్ అండ్ బ్రదర్ ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు రీసెంట్ సినిమాస్ లో. మరి ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అంటారు? ఫస్ట్ ఇచ్చిన ఒక పాట ఉంది, పాట అయితే రిలీజ్ చేశారు కింగ్డమ్ లో ఇద్దరు బ్రదర్ది. అది చూస్తే మాత్రం వర్కౌట్ అవుతుంది అనే ఆలోచన మాత్రం ఉంది. మరి అన్నను కాపాడుకొని తీసుకురా అని అంటే ఈయన్నే పోయి రాజుగా కూర్చున్నారు అని చెప్పి ఒక చిన్న లైన్ ఇచ్చారనమాట. సో మరి ఈయననే విలన్ అని అనుకోవచ్చా? చెప్పలేము. ట్విస్ట్ అలాగే ఉండొచ్చు. ఇద్దరు అన్నదమ్ములే విలన్స్ కావచ్చు, చెప్పలేము. ఒకవేళ అలా ట్విస్ట్ ఉంటే సినిమా పరిస్థితి ఏంటంటే ఇంకా ప్రేక్షకులు చూసే వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటది. మనం ఏం చెప్పలేము. వాడు తీసే వాళ్ళు ఎలాగైనా తీస్తారు. ప్రేక్షకులు ఎలా తీసుకుంటున్నారు, ఎలా అర్థం చేసుకుంటారు అన్నది బట్టి సినిమా హిట్ అవుతుందా ఫెయిల్ అవుద్దా అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో మరి నిన్న ఈవెంట్ లో అల్లు అర్జున్ గారిది ఒక డైలాగ్ చెప్పారు పుష్ప నుంచి. సో మరి అది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు? ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. అనిపించింది. అవునవును. ఎందుకు అంటే ప్రతి సినిమాలో లిప్ లాక్లు యువతను ఏంటంటే అట్రాక్ట్ చేయడము, ఏదన్నా కాన్సెప్ట్ లేదు. అర్జున్ రెడ్డితోని సందీప్ రెడ్డి వంగతో వచ్చాడు ఆయన. అంతకుముందు ఆయనకు ఎవరు తెలియదు. అసలు విజయ్ దేవరకొండ అంటే అసలు తెలియని కూడా తెలియదు. అర్జున్ రెడ్డితో ఫేమ్ అయ్యాడు. ఎందుకు ఫేమ్ అయ్యాడు? నెగిటివిటీ ఏంది మొత్తం ఏంటంటే డ్రగ్స్, లవ్ ఫెయిల్యూర్ ఇలాంటి టాపిక్స్ తోనే హిట్ అయ్యాడు తప్ప నార్మల్ స్టోరీ ఎంచుకొని మాత్రం ఆయన స్టార్ కాలేదు. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు క్యామియో రోల్ చేయబోతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అందుకే అల్లు అర్జున్ గారు డైలాగ్ చెప్పారు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మీరేమంటారు? కావచ్చు, చెప్పలేం. చేస్తే చేయవచ్చు. అల్లు అర్జున్ గారు ఈ సినిమాలో ఉంటే ఎలా ఉంటదండి? బాగుంటదండి. అల్లు అర్జున్ ఉంటే అది ఒక హైప్ వేరే ఉంటుంది సినిమాకి. మంచి ఒక హైప్. యాక్షన్ ప్యాక్డ్ ఏమైనా ఫైట్ ఉండొచ్చు, చెప్పలేం. ఏదో గెస్ట్ రోల్ అయినా ఉండొచ్చు.
కావచ్చు, గెస్ట్ రోల్ అయినా ఉండవచ్చు అల్లు అర్జున్ గారిది. ఉంటే సినిమా హిట్ అవుతుంది, సినిమా పరిస్థితి బాగానే ఉంటుంది. సో విజయ్ దేవరకొండ గారికి ప్రీవియస్ గా ఎలాంటి హిట్స్ లేవన్నమాట చాలా ఇయర్స్ నుంచి. మరి ఈ సినిమా హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయంటారు? 50-50 చెప్పలేము ఇంకా. హాయ్ అండి. మరి కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం చీకట్లో కొంచెం వెలుగులో చూపించినట్టుగా అనిపిస్తుంది. కొంచెం నాలాంటి అంటే కొద్ది క్వాలిఫికేషన్ తక్కువ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలా లేదు. కాబట్టి ఇంకా కొంచెం క్లారిటీగా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. అయినా బాగుంది. సినిమా మాత్రం చాలా హోప్స్ ఉన్నాయి దానిపైన. చాలా బాగుంటుందని చెప్పి అందరూ అంటున్నారు. ఖచ్చితంగా కింగ్డమ్ విజయ్ దేవరకొండ గారికి సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే నలుగురు చేయూతనిచ్చే వ్యక్తి, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేటటువంటి హీరో మన విజయ్ దేవరకొండ గారు. ఆయన సినిమా హిట్ అవ్వాలి. ఆయన మంచి హీరోగా నిలబడాలంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. మనం హిట్ చేసుకోగలిగితే 10 మందికి సాయం చేసే చేతులు అవి. ఖచ్చితంగా ఈ సినిమా 100% హిట్ అవుతుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కింగ్డమ్ అనే పెట్టిన పేర్లోనే కొంచెం ఇబ్బందిగా ఉంది. కాకపోతే చాలా మంది చదువుకున్న వాళ్ళకి తప్ప ఇక్కడ టీ షాప్ వాళ్ళని అడిగాను, కింగ్డమ్ ఏంటంటే అంటే అర్థం అని చెప్పి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకు కూడా తేలికగా ఉండే పేర్లు పెట్టండి బాబు తెలుగు సినిమాలకి. ఎందుకంటే ఫ్యూచర్లో తెలుగు ఇంకా స్వచ్ఛంగా స్పష్టంగా వినబడేలాగా మీరు సినిమాలు తీసినట్లయితే సూపర్ డూపర్ చేసే బాధ్యత తెలుగు వారు తీసుకుంటారు. ఖచ్చితంగా కింగ్డమ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా విజయ్ దేవరకొండ గారి సినీ జీవితంలో ఒక అద్భుతమైన సినిమాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే సినిమా మాత్రం ల్యాబ్ రిపోర్ట్ చాలా బాగుందండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పి అంటున్నారు. ఈ ట్రైలర్ చూస్తే కొంచెం అర్థం కాకుండా ఎందుకు అలా పెడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చాలా మంది ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువైపోయారు ఈ ట్రైలర్ కట్ చేయడంలో. ఫాస్ట్గా కట్ చేస్తే అదే స్టైల్ అనుకుంటున్నారు, కానీ ఎంత క్వాలిటీగా ఎంత క్లారిటీగా కట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అది తెలియక వీళ్ళు ఎలా కట్ చేస్తున్నారో ఏంటో తెలియదు, కానీ ఈ ట్రైలర్లు జాగ్రత్తగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆల్రెడీ మనం ఇప్పుడు కొన్ని మూవీస్ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ కానీ బ్రదర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ రీసెంట్ గా వచ్చిన మూవీస్ ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సేమ్ థీమ్ తో వస్తున్నారు, అన్న తమ్ముల సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటారు? ఇప్పుడు ఆ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారండి. చాలా మంది పెద్ద టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు అందులో. ఖచ్చితంగా ఏమాత్రం హిట్టు ప్రభావం దాని మీద కనిపించకుండా, కథమే కనిపించకుండా వీళ్ళందరూ పని అయితే చేయరేమో అని మా నమ్మకం. అందుకే హిట్ అవుతుందని చెప్పి హిట్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాం. తర్వాత విజయ్ దేవరకొండ గారు ఈ మధ్యకాలంలో హిట్టులు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా కంపల్సరీ హిట్ అవ్వాలి. హిట్ అయితే అలాంటి వ్యక్తి సినిమాలు హిట్ అవ్వాలని ఎందుకు కోరుకోవాలంటే 10 మందికి సాయం చేసే చేతిలో ముందు చెప్పాను నేను. ఖచ్చితంగా అలాంటి హీరో నిలబడాలి మనకి. అతను అలాంటి వ్యక్తి నిలబడితే సమాజ సేవలో కూడా ముందుంటాడు. కాబట్టి అలాంటి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. హాయ్ బ్రో. మరి కింగ్డమ్ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో ట్రైలర్ పరంగా చూడాలి అనుకుంటే. ఎందుకంటే దాంట్లో సత్యదేవ్ గారును మన విజయ్ దేవరకొండ ఇచ్చేసారు అనుకోవాలి. వాళ్ళ యాక్టింగ్ పరంగా కానీ లేకుంటే ఈ ఒక కాన్సెప్ట్ కొత్తగా ఉంది బ్రో. ఈ కాన్సెప్ట్ పరంగా అయితే ట్రైలర్ చాలా బాగుంది. సో మరి మీకేం నచ్చింది బ్రో ట్రైలర్ లో ఒక సస్పెన్స్ ఉంది బ్రో. ఎందుకంటే ఒక హ్యాండ్ ఏదో కనబడడం సంథింగ్, అదొక సస్పెన్స్ ఉంది. అలాగనే ఏంటంటే దీంట్లో ఒక థ్రిల్లింగ్ మూమెంట్ ఉంది. సత్యదేవ్ గారు క్రిమినల్ అనగా ఆ తర్వాత మనోడేమో పోలీసు అండర్ కవర్ ఆపరేషన్ గా వెళ్తాడు. అలా ఒక 2 సస్పెన్స్లు బాగున్నాయి. సో మరి ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే సిస్టర్ బ్రదర్ సెంటిమెంట్లు, బ్రదర్ సెంటిమెంట్లు వర్కౌట్ అవ్వలేదు. రీసెంట్ గా కొన్ని మూవీస్ రిలీజ్ అయినాయి, అందులో సేమ్ రిలేషన్ ఉంది. మరి ఇప్పుడు ఇందులో బ్రదర్ రిలేషన్షిప్ ఉంది, మరి వర్కౌట్ అవుతుంది అంటారు? బ్రో సిస్టర్ రిలేషన్షిప్, బ్రదర్ రిలేషన్షిప్ అని చెప్పేసి చాలా సినిమాలు వచ్చాయి, కాదనట్లేదు. కానీ ఇది చాలా వెరైటీగా ఉంది బ్రో. ఎందుకంటే తమ్ముడు పోలీస్ ఆఫీసర్, అన్నయ్య ఒక క్రిమినల్, ఇలా చాలా వెరైటీగా ఉంది కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు రేసుగుర్రం మూవీలో కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారిదను ఇంకా సంథింగ్ యాక్టర్ ఆయనది, అది కూడా చాలా మంచిగా వచ్చింది. స్టార్టింగ్ లో ఎంత గొడవ పడ్డా కానీ లాస్ట్ లో కలవడం, ఎంత గొడవ పడ్డా లాస్ట్ లో అన్నయ్య కోసం కలవడం అనేది కామన్, కానీ అది ఎలా కలుస్తారు అనేది స్టోరీ. సో మరి ట్రైలర్ లో ఒక మాట చెప్పడం జరిగింది, అంటే అక్కడికి వెళ్ళి అన్నయ్యని కాపాడుకొని తీసుకురా అని చెప్పి
అంటే ఈయననే వెళ్ళి రాజయ్య కూర్చున్నాడు అక్కడ అని చెప్పి మళ్ళీ ఫైనల్ గా విజయ్ దేవరకొండ గారు విలన్ అవుతారు. విలన్ ఏమో అవ్వడు బ్రో. ఇప్పుడు కేజీఎఫ్ మూవీలో నీకు యష్ విలనా? నేను అడిగేది, కేజీఎఫ్ మూవీలో యష్ విలనా? విలన్ చంపడానికి పోతాడు కానీ ఆయన హీరోగానే ఉంటాడు. అది కూడా అంతే, అక్కడ ఒక మంచి మంచి జనాలతో ఒక మంచిగా ఇదైపోయి హీరో అవుతాడు. కానీ అక్కడ రాజు అంటే విలనే ఉండాలని లేదు కదా. రాజు అంటే నలుగురిని కాపాడేటోడు, నలుగురిని మంచి కోరేటోడు. అది సో ఫైనల్ గా ఈ మూవీ విజయ్ దేవరకొండ గారికి హిట్ కొడుతుంది అంటారు, ఎందుకంటే ప్రీవియస్ గా హిట్లు లేవు విజయ్ దేవరకొండ గారికి. యాక్చువల్గా రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో చాలా సినిమాల్లో బజ్ లేక కొన్ని కంటెంట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఈ సినిమా అయినా ఒక మంచి కంటెంట్ తోటి ఒక మంచి బజ్ తీసుకోవాలని చెప్పేసి, మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను బ్రో. హాయ్ మరి కింగ్డమ్ నుంచి ట్రైలర్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా బాగుంది, సూపర్ గా ఉంది. ముఖ్యంగా అనిరుద్ధి గారు తీసినటువంటి ఆ సంగీతాన్ని చూస్తే సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ సాంగ్స్ కానీ ఆ సాంగ్స్ అటువంటి విజయ్ దేవరకొండ గారికి ఆ హీరోయిన్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. కాబట్టి ఇద్దరికి మంచి కాంబినేషన్ ఉంది. ఈ సినిమా హిట్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే విజయ్ దేవరకొండ గారికి చూసుకుంటే గిట్ట ఇప్పుడు చాలా సినిమాలు బ్యాడ్ పొజిషన్ నడుస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ సినిమాతోని బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నా. చాలా మంది ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు క్యామియో రోల్ చేయబోతున్నారు అనే రూమర్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకనే నిన్న ఈవెంట్ లో కూడా అల్లు అర్జున్ గారి డైలాగ్ చెప్పారు విజయ్ దేవరకొండ గారు అంటారు. మీరేమంటారు? ఒకవేళ అల్లు అర్జున్ గారు సినిమా ఎట్లుంటుంది? చాలా బాగుంటది, ఎందుకంటే అల్లు అర్జున్ గారి కొన్ని తర్వాత విజయ్ దేవరకొండ గారి కాంబినేషన్ కూడా చాలా బాగుంటది. ఎందుకంటే ఇద్దరు కూడా యంగ్ డైనమిక్స్, ఇలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తులు, మంచి యూత్ ఐకాన్స్. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది యువత, మంచి ట్రెండింగ్ ఉన్నటువంటి హీరోస్. ఎందుకంటే ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారు చూసుకుంటే గిట పుష్పాల కూడా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. అదేవిధంగా ఈయన కూడా ఆ సినిమాలో కూడా ఉంటే గిట, ఈ సినిమాలో కూడా కింగ్డమ్ సినిమాలో కూడా ఉంటే గిట చాలా బాగుంటది, చాలా హిట్ అవుతుంది. ఎందుకంటే ఉంటే గిట మంచిదే కదా. సో మరి బ్రదర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటారు, ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన సినిమాలు మనం చూసుకుంటే బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. మన నితిన్ గారి సినిమా కావచ్చు, ఇట్లా కొన్ని సినిమాలు వచ్చాయి, వర్కౌట్ అవ్వలేదు. మరి ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అంటారు? ఎందుకంటే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే స్టోరీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఎందుకంటే విజయ్ దేవరకొండ గారు మంచి మంచి సినిమాలు హిట్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ మధ్యలో కొంచెం డౌన్ ఫాల్ అయినప్పటికీ కూడా మరి మంచి స్టోరీని ఎన్నుకుంటారు కాబట్టి కంపల్సరీ సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్రీజర్ చూస్తేనే మనకు హిట్ అయ్యేటట్టు కనిపిస్తుంది, ఆ మ్యూజిక్ కానీ అన్ని కానీ. ఎందుకంటే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఉంది, బాగుంటది. ఎందుకంటే ఆ సినిమా అంత మంచి అనిపిస్తుంది. మరి ట్రైలర్ లో ఒక మాట చెప్పారనమాట, ఏంటంటే వెళ్ళి అన్నం తీసుకురా అని అంటే రాజయ్య కూర్చున్నాడు అక్కడ అని చెప్పేసి. అవును, మరి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారు హీరోనా విలన్? హీరోనే ఉంటాడు, ఎందుకంటే హీరోయిజం ఉంటది. విజయ్ దేవరకొండ అంటేనే సినిమా హీరో, మంచి ఐకాన్ హీరో. ఇప్పుడు ఈ ట్రెండింగ్ హీరో కాబట్టి సినిమా కంపల్సరీ హీరోయిజం ఉంటది, విలన్ ఏముంటది. ఎందుకంటే అతని సినిమానే కాబట్టి హీరోయిజం ఉంటది కాబట్టి చాలా బాగుంటది సినిమా.